ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇంధన ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో మనలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. వీటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఇంధన బాధలు ఉండవు. అందుకే ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న ప్రధాన సమస్య ఛార్జింగ్. తక్కువ దూర ప్రయాణాలకు ఓకే, కానీ సుదూర ప్రయాణాలు చేసేవారికి పదే పదే ఛార్జింగ్ పెట్టుకోవడం ఇబ్బందికరమైంది. దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా సొంత వాహనాలున్నవారు పెట్రోల్ ధరలు వింటే గుండె గుబ్బైలనే పరిస్థితి ఉంది. కారు బయటకు తీయాలంటే పెట్రోల్, డీజిల్ పోయాల్సిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా ఆలోచించాడు. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేని కారును రూపొందించాడు. తన వద్ద ఉన్న పాత నానో కారును సోలార్గా మార్చాడు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు, ఇంజిన్ కూడా ఉండదు. ఎరుపు రంగులో ఉన్న తన టాటా నానో కారుకు సోలార్ ఎలక్ట్రిక్ కారుగా పేరు పెట్టాడు మనోజిత్. తన కారు రూఫ్ టాప్పై సౌర పలకలను ఏర్పాటు చేశాడు. అవి సౌరశక్తిని విద్యుత్శక్తిగా మార్చి బ్యాటరీలకు అందజేస్తాయి. ఆ బ్యాటరీల సహాయంతో కారు ముందుకు వెళ్తుంది. మనోజిత్ తయారు చేసిన సోలార్ కారు కేవలం 30 నుంచి 50 రూపాయల ఖర్చుతోనే దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తుంది. 1 కిలోమీటర్కు 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ కారులో ఇంజిన్ లేకపోవడం వల్ల స్టార్ట్ చేసినా శబ్దం రాదు. ఇంజిన్ లేకపోయినా గేర్ సిస్టమ్ ఉంది. 4వ గేర్లో దాదాపు సైలెంట్గా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. మనోజిత్ మాండల్ స్వస్థలం బంకురా జిల్లా కట్టురిదంగా. ఏదైనా కొత్తగా చెయ్యాలని చిన్నప్పట్నుంచి కలగనేవాడు. అందుకే పెట్రోల్ ధరలపై అందరిలా గగ్గోలు పెట్టకుండా సొంతంగా సౌరశక్తితో నడిచే కారును తయారు చేసుకున్నాడు. మనోజిత్ తన కారును మార్చే సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఎంతో కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. బంకురా వీధుల్లో మనోజిత్ కారు తిరుగుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి, ఇది ఎలక్ట్రిక్ కారా అని ప్రశ్నిస్తే కాదు, సోలార్ ఎలక్ట్రిక్ కారు అని సమాధానమిస్తాడు. పెట్రోల్ అవసరం లేదు, ఎండ ఉంటే చాలు, ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లవచ్చని చెబుతాడు. ఇలాంటి అద్భుతమైన కారును తయారు చేసినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని, తన ప్రతిభను గుర్తించలేదన్న చిన్న నిరుత్సాహం ఆయనలో ఉంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తక్కువ ధరకే ప్రజలకు సోలార్ కారును అందుబాటులోకి తెస్తారని మనోజిత్ మాండల్ తెలిపారు.